యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ ఒక భారీ హిట్ కొట్టిందని చెప్పాలి. మన పురాణాల్లోని హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన మూవీ హనుమాన్. ఒక సూపర్ హీరోకి పవర్ దొరికితే సూపర్ హీరో అవ్వాలన్న విలన్ దాన్ని సాధించడానికి ఏం చేశాడు, హీరో అది అతనికి దక్కకుండా ఏం చేశాడు అనే కథాంశంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక వండర్ క్రియేట్ చేశాడని చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే, మన పురాణాల్లో ఆంజనేయ స్వామి సూర్యుడిని పండనుకొని తినడానికి వెళితే అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం విసురుతాడు. హనుమంతుడి నుంచి ఒక రక్తపు చుక్క భూమి మీద ఓ సెలయేరులో పడుతుంది. కాలక్రమేణా అది లింగంగా అంటే రుధిరమణిగా మారుతుంది. ఈ కథని గ్రాఫిక్స్ లో చెప్పి అసలు కథను మొదలుపెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సెలయేరు పక్కన అంజనాద్రి అనే ఓ పల్లెటూరు ఉంటుంది. అందులో హనుమంతు, అంజమ్మ అనే అక్క తమ్ములు ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. హనుమంతు సరదాగా దొంగతనాలు కూడా చేస్తుంటాడు. అదే ఊరి అమ్మాయి మీనాక్షి అంటే అతనికి చిన్నప్పటి నుంచి ప్రేమ. ఆ ఊర్లో పాలెగాళ్ళు అనే ఊరి పెద్ద గజపతి ఉంటాడు. అతని వల్ల ఊళ్ళో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అతన్ని ఓ రోజు మీనాక్షి ప్రశ్నించడంతో బందిపోట్ల రూపంలో ఆమెపై దాడి చేయించగా ఆమెని హనుమంతు కాపాడుతాడు. కానీ బందిపోట్లు హనుమంతుని కొట్టి ఆ సెలయేరు పక్కనే పడేస్తారు. అలా హనుమంతు ఆంజనేయ స్వామి రక్తపు చుక్కతో ఏర్పడిన రుధిరమణి దగ్గరకు వస్తాడు. ఆ రుధిరమణి సూర్యుడికి పెట్టి చూస్తే హనుమంతుడికి ఉన్న పవర్స్ వస్తాయని గ్రహించి ఊళ్ళో వాళ్ళని కాపాడడం మొదలు పెడతాడు హనుమంతు. అయితే మరోవైపు విలన్ మైకేల్ చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. దానికోసం ఏమైనా చేస్తాడు. అనుకోకుండా హనుమంతు దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని తెలియడంతో ఆ ఊరు వస్తాడు. మరి మైకేల్ ఆ సూపర్ పవర్స్ ఉన్న రుధిరమణిని తీసుకుంటాడా? హనుమంతు అతన్ని ఎలా ఎదుర్కొంటాడు? అసలు ఆ రుధిరమణి హనుమంతుకి ఎందుకు దొరికింది? హనుమంతు మీనాక్షిల ప్రేమ ఏమైంది? సూపర్ హీరో అయ్యాక హనుమంతు ఏమి పనులు చేశాడు? ఆంజనేయ స్వామి వచ్చాడా? అనేవి తెరపై చూడాల్సిన విషయాలు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హనుమంతు మీనాక్షి వెంట పడటం, ఆంజనేయ స్వామి కథ, లింగం హనుమంతుకి దొరకడం, ఊళ్ళో సమస్యలు, హనుమంతుకి లింగం దొరికితే సూపర్ హీరో అయ్యాక చేసే పనులతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే విలన్ ఆ లింగం కోసం ప్రయత్నం చేయడం, అక్క తమ్ముళ్ళు సెంటిమెంట్స్, హీరో ఊరి కోసం ఏం చేశాడు, చివర్లో ఆంజనేయ స్వామి వచ్చే సీన్స్తో అదరగొడుతుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనుకునే లోపే క్లైమాక్స్ అరగంట వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. ప్రేక్షకులకైతే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చివర్లో సముద్రగని ఇచ్చే ట్విస్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. సూపర్ హీరో పాత్రలో హనుమంతుగా తేజ సజ్జా జీవించాడనే చెప్పాలి. గెటప్ సీన్ కి ఒక కొత్త గెటప్ వేసి ప్రేక్షకులను మెప్పించాడు. వరలక్ష్మి, శరత్ కుమార్ హనుమంత్ అక్క పాత్రలో ఇటు ఎమోషన్ తో పాటు తమ్ముడి మీద చేయేస్తే ఎదురెళ్లే అక్కగా మాస్ గా చూపించారు. హీరోయిన్ అమృత కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. సముద్రకని సినిమాలో అక్కడక్కడ కనిపించిన చివర్లో ఇచ్చే ట్విస్ట్ తో ఓ రేంజ్ హైప్ తీసుకొస్తుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. హనుమాన్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చిన్నపిల్లలు ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి హ్యాపీగా చూసేయవచ్చు. సినిమా క్లైమాక్స్లో పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసి దానికి తగ్గ లీడ్తో హైప్ ఇచ్చి ముగించడంతో ఈ సినిమా ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది.